శ్రీమాత్రే నమః. శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం విశాఖపట్నం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే స్వయంగా మనమే మన చేతులతో అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు. ఏ గర్భగుడిలోకైనా సరే మనల్ని పంపించరు, కానీ ఈ గర్భగుడిలో మనమే స్వయంగా బిందెతో వాటర్ పట్టుకుని వెళ్ళి మరియు పాలు నీళ్లు మనం ఏం తీసుకుని వెళ్ళాలనుకున్నా వెళ్ళి అభిషేకం చేసి పూజ అనేది మనమే స్వయంగా అమ్మవారికి చేయొచ్చు. ఇలాంటి మంచి అవకాశం మిస్ చేసుకోకూడదు అనుకుంటే తప్పకుండా మార్గశిర మాసంలో జరిగే మహోత్సవాలకు హాజరు కండి. ఈ మహోత్సవాలు అనేవి ఈ మంత్ 21 నుంచి నెక్స్ట్ మంత్ 19 వరకు కూడా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనం వేళల్లో మార్పులు అనేవి చేశారు. ఈ మార్గశిర మాసంలో ప్రతి లక్షవారం కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు అనేవి జరుగుతాయి. ఇక్కడ లక్షవారం అనేది అమ్మవారికి స్పెషల్ డే అన్నమాట. ఇందుకు గాను 27/11/2025 ఉదయం 2:30 నుంచి ఉదయం 11:30 వరకు మార్నింగ్ దర్శనాలు అనేవి అవుతాయి. మధ్యలో 11:30 నుంచి 12 వరకు రాజభోగం కోసం దర్శనాలు అనేవి ఆఫ్ చేస్తారు. 12 నుండి 5:30 వరకు కూడా దర్శనాలు అనేవి సాగుతాయి. మళ్ళీ సాయంత్రం 5:30 నుంచి 7 వరకు కూడా దర్శనాలు అనేవి ఆఫ్ చేసి పంచామృతాభిషేకాలు మరియు పంచహారతులు నిర్వహిస్తారు. మళ్ళీ నైట్ 7 నుంచి రాత్రి 12 వరకు కూడా దర్శనాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. సేమ్ యాజ్ టీజ్ గా ఇవే దర్శనం టైమింగ్స్ అనేవి 2వ గురువారం అయిన 4th డిసెంబర్ మరియు 3వ గురువారం అయిన 11th డిసెంబర్ కూడా ఇవే టైమింగ్స్ అనేవి కొనసాగుతాయి. ఈ టైమింగ్స్ ని గుర్తు పెట్టుకుని దర్శనంకి వెళ్ళండి. ఈ మార్గశిర మాసంలో 4 గురువారాలు వచ్చాయి. లాస్ట్ వీక్ అన్నమాట 18th డిసెంబర్ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే ఉదయం 2:30 నుంచి 11:30 వరకు కూడా దర్శనాలు కొనసాగుతూ 11:30 నుంచి 12 వరకు రాజభోగం కోసం ఆఫ్ చేస్తారు. రాజభోగం అయిన వెంటనే 12 గంటలకి మళ్ళీ దర్శనాలు స్టార్ట్ చేసి 4 వరకు కూడా కొనసాగుతాయి. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు 1 గంట సేపు దర్శనాలు అనేవి ఆఫ్ చేస్తారు. 4 నుంచి 5 వరకు సహస్ర ఘటాభిషేకం చేస్తారు మరియు 5 నుంచి 6 వరకు నివేదన పంచహారతులు అనేవి నిర్వహిస్తారు. ఈ టైంలో దర్శనంకి వెళ్తే మీరు వెయిటింగ్ లో ఉండిపోతారు. అదే రోజు మళ్ళీ సాయంత్రం 6 గంటల నుంచి దర్శనాలు స్టార్ట్ అయ్యి నైట్ 12 వరకు కూడా కొనసాగుతాయి. అమ్మవారికి గురువారాలు చాలా స్పెషల్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురువారమే ప్రిఫర్ చేస్తారు. కాబట్టి ప్రతి గురువారం కూడా చాలా రష్ ఉంటుంది, హెవీ రష్. ఎంత రష్ గా ఉంటుందంటే దర్శనమే చాలా టైం పడుతుంది. మీరు ఈ టైమింగ్స్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వెళ్ళారంటే మీరు కొంచెం తొందరగా బయటికి రావచ్చు. అమ్మవారిని దర్శించాలంటే ఏ రోజైనా పర్లేదండి. మీరు రష్ ఉంటుంది కదా, ప్రతి గురువారం మనం వెళ్ళలేమని చెప్పి ఏ డే వెళ్ళినా సరే సరిపోతుంది. నార్మల్ డేస్ లో టైమింగ్స్ అనేవి ఎలా ఉంటాయంటే మార్నింగ్ 5 నుంచి 6 వరకు పంచామృత అభిషేకం జరుగుతుంది కాబట్టి దర్శనం ఆఫ్ చేస్తారు. 6 నుంచి 8 వరకు అయితే దర్శనాలు కొనసాగుతాయి. 8 నుంచి 9 వరకు క్షీరాభిషేకం చేస్తారు కాబట్టి మళ్ళీ దర్శనాలు ఆఫ్ చేస్తారు. 9 నుంచి 11:30 వరకు కూడా మళ్ళీ దర్శనాలు కొనసాగుతాయి. మధ్యాహ్నం 11:30 నుంచి 12:30 వరకు పంచామృత అభిషేకం చేస్తారు కాబట్టి దర్శనం ఆఫ్ చేస్తారు. 12:30 నుంచి 12:45 వరకు కూడా రాజభోగం అనేది ఉంటుంది. అందువల్ల అప్పుడు కూడా దర్శనం టైమింగ్స్ అనేవి ఆఫ్ చేస్తారు. 12:45 నుంచి 5:30 వరకు కూడా దర్శనాలు అనేవి కొనసాగుతాయి. మళ్ళీ సాయంత్రం 5:30 నుంచి 7 వరకు కూడా దర్శనాలు అనేవి ఆఫ్ చేసి పంచామృత అభిషేకం చేసి పంచహారతులు అనేవి నిర్వహిస్తారు. 7 నుంచి 12 వరకు కూడా మళ్ళీ దర్శనాలు అనేవి కొనసాగుతాయి. ఈ విధంగా నార్మల్ డేస్ లో దర్శనం టైమింగ్స్ ఇలా ఉంటాయి. ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం కూడా దర్శనం తొందరగా అయిపోవాలి అనుకునేవారు క్రింద నాకు నెంబర్ ఉంటుంది, దానికి ఫోన్ చేసి మీరు టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. విశిష్ట దర్శనం అనేది 500 ఉంటుంది. వీటితో పాటు 200 దర్శనం 100 దర్శనం అనేది ఉంటుంది. వీటి ఎంట్రీ మార్గాలు అనేవి వేరువేరుగా ఉంటాయి. వెళ్ళేటప్పుడు అక్కడ అడిగితే చెప్తారు. అభిషేకం టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకునే వారికి కూడా ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా బుక్ చేసేసుకోవచ్చు. లేదంటే వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి డైరెక్ట్ గా దాంట్లోనే బుక్ చేసుకోవచ్చు. టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకునేవారు వెబ్సైట్ ని యూజ్ చేసుకోండి. లేదు అనుకుంటే వాట్సాప్ నెంబర్ ఒకటి ఇచ్చారు, దాన్ని కూడా యూజ్ చేసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. అదే విధంగా ఈ మార్గశిర మాసంలో అమ్మవారి రథయాత్రను అయితే చేయబోతున్నారు. ఈ రథయాత్ర అనేది 13th డిసెంబర్ సాయంత్రం 4 గంటలకి స్టార్ట్ అవబోతోంది. అలాగే అమ్మవారి ఉత్సవాలు అనేవి ఘనంగా స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఉత్తరాంధ్రలో స్పెషల్ అమ్మవారు ఎవరైనా ఉన్నారు అంటే ఈ కనక మహాలక్ష్మి అమ్మవారు. క్యూ లైన్లన్నీ భారీగా పెంచారు. హెవీ రష్ ఉంటుంది. మెడికల్ క్యాంపులు యూజ్ చేసుకోండి. వాటర్ కౌంటర్స్, మజ్జిగ, బిస్కెట్స్ ఇలాంటివన్నీ లైన్లో అందిస్తారు. లైన్ కొంచెం ఎక్కువ ఉంటుంది, రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి
తినేసి వెళ్ళండి. నెక్స్ట్ ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, తోసుకోవద్దు. అలాగే ఈ మార్గశిర మహోత్సవాల సందర్భంగా అమ్మవారికి చాలా పెద్ద అన్నదానం అనేది జరగబోతోంది. అది డిసెంబర్ 18న అంటే చివరి గురువారం ఏదైతే ఉంటుందో ఆ గురువారం రోజున ఈ అన్నదానం అనేది జరగబోతోంది. అలాగే దర్శనానికి వెళ్ళాలనుకునేవారు టైమింగ్స్ చూసుకొని దర్శనానికి వెళ్తే కొంచెం ఈజీగా బయటికి రావచ్చు. లేదంటే మన టైమింగ్ వెళ్ళేసరికి వాళ్ళు ఆఫ్ చేశారంటే మనం అక్కడే చాలా సేపు ఉండిపోవాల్సి వస్తుంది.